మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు నిన్న నుంచి మదనపల్లి సరౌండింగ్స్ పట్టణంలో ఈ గంజాయి తాగే వాళ్ళని విక్రయించే వాళ్ళపై నిఘా ఉంచి దాడులు జరపడమైంది. ఈ దాడుల్లో భాగంగా 18 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి 4.5 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా ఈ గంజాయి దాగుతున్నటువంటి 9 మంది స్టూడెంట్స్, వివిధ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా అదుపులో తీసుకున్నాము. వాళ్ళకి పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ చేశాము. తర్వాత ఈ యొక్క దాడుల్లో మదనపల్లి 1 టౌన్ సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ శివకుమార్ గారు, 2 టౌన్ సిఐ గారు, అదేవిధంగా వాళ్ళ ఎస్ఐ రహీముల్లా గారు, రూరల్ సిఐ గారు మరియు వాళ్ళ ఎస్ఐ దిలీప్ గారు పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ గంజాయిలో ముఖ్యమైన పాత్ర వహించున్నటువంటి పుంగనూరుకు చెందిన లక్ష్మయ్య అనే అతను పరారీలో ఉన్నాడు. అతను ఎక్కువ గురించి కూడా ఒక టీం పంపించడం అయింది. ఈ లక్ష్మయ్య అనే అతను వైజాగ్ దగ్గర చింతపల్లి నుంచి చిత్తూరుకి ట్రైన్లో దించి అక్కడి నుంచి పుంగనూరు కేంద్రంగా పెట్టుకొని ఈ మదనపల్లిలో ఈ ముఖ్యంగా ఆప అనే ఆమె ద్వారా ఈ స్టూడెంట్స్కి, తర్వాత ఈ మదనపల్లి చుట్టుపక్కల ప్రదేశాల్లో విక్రయిస్తున్నట్లు తెలిసే సమాచారము. ఈ ఆప అనే ఆమె ఇంతకుముందు కూడా మదనపల్లి పట్టణంలో ఒక కేసు ఉంది. ఇప్పుడు చిక్కిన వాళ్ళంతా ఫస్ట్ టైం చిక్కిన కేసులు ఉన్నాయి. ఒక ఆప అనే ఆమె తప్ప మిగతా వాళ్ళందరినీ ఫస్ట్ టైంగా చెప్తున్నారు. ఈ గంజాయికి అలవాటు పడిన స్టూడెంట్స్ని వాళ్ళని పేరెంట్స్ అందరినీ పిలిపించాము. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ చేసుకొని పంపిస్తాము. నెక్స్ట్ టైం అయినా వాళ్ళు ఎక్కడైనా కానీ గంజాయి తాగుతున్నట్లు కానీ లేదా గంజాయి విక్రయించే వాళ్ళు సావాసం చేసినట్టుంటే వాళ్ళపై కూడా ఖచ్చితంగా కేసులు పెడతాం. దాని విలువ మార్కెట్ విలువ 1,30,000గా నిర్ధారించాం. పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తాం. తీసుకొని అది ఖచ్చితంగా ఈ పీడీ యాక్ట్ పైన కసరత్తు చేస్తాం. ఇది 18 మంది ఎవరు గంజాయి అమ్మేవారు, గంజాయి కలిగి ఉన్నటువంటి వాళ్ళని 18 మంది, వాళ్ళు కాకుండా 9 మంది స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ని వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు తాగి అలవాటు పడినారు కాబట్టి వాళ్ళని ఫస్ట్ టైంగా గుర్తించి వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒకసారి మందలించి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెట్వర్క్ పరిధి ఎన్ని? మన చిక్కినోళ్ళు వాళ్ళ నెట్వర్క్ పరిధి అయితే పుంగనూరు అంతా ఉంది. తర్వాత మదనపల్లి, ఈ సరౌండింగ్స్ ఏరియా కాలేజీలు, ఈ సరౌండింగ్స్ ఏరియాలో వీళ్ళు ఎక్కువ కార్యకలాపాలు స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ చదివే వరకు ఉన్నారు. దీంట్లో బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఐటీఐ చదివే వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చదివే వాళ్ళు ఉన్నారు, అంతా ఉన్నారు. అన్ని రకాల కేటగిరీ ఉన్నారు. వాళ్ళు పేరు చెప్పి